తను చేసేది శృంగారం కావచ్చు, నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు. తప్పు. నువ్వు సావిట్లో పడుకుంటే 2 కాదు 18 కళ్ళు మన చూస్తాయి. ప్లీజ్ లోపలికి పద. పీపుల్, ఇదే ఫస్ట్ టైం కనుక మీరు వస్తున్నట్లయితే, నా పేరు డాక్టర్ సాధ్వి మైథిలి. ఐఎమ్ సైకియాట్రిస్ట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లాంటి టాపిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అలాంటి సబ్జెక్ట్స్ మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. మ్యారిటల్ థెరపీలో మనం ఏం చేస్తాము అనేది నిజానికి ఒక్క ఎక్స్ప్లెనేషన్తో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విషయం కాదు. సో మామూలుగా మ్యారిటల్ థెరపీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇద్దరి కంప్లైంట్స్, ఒకళ్ళ మీద ఒకరికి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయనే దాన్ని వినడంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మేము చాలా డీటెయిల్డ్గా మీరు ఇది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, రూరల్ అర్బన్, మీ హౌస్ హోల్డ్స్ ఎట్లా ఉండే, ఎవరితో కలిసి పెరిగారు, ఇంట్లో ఎంతమంది ఉండే, మీరు చూసిన కపుల్స్ అంటే మీ తల్లిదండ్రులు కానీ లేదా ఆంట్స్ అండ్ అంకుల్స్ అలాంటి కపుల్స్ ఎలా ఉండే, మీ ముందు ఎటువంటి మోడలింగ్ జరిగిందంటే ఎటువంటి వాళ్ళని చూస్తూ మీరు పెరిగారు, మీ ఐడియా ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఏంటి, మీకు మ్యారేజ్ పట్ల ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండే, సో మ్యారేజ్ తర్వాత ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ అయ్యాయి, మ్యారిటల్ లైఫ్ తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో కలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళతో మీ ఇద్దరి కపుల్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉంటాయి, వేరే వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇట్లాంటి చాలా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. చాలా 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 డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. అండ్ దానికి యాక్చువల్ హిస్టరీకి ఒక 2-3 సెషన్స్ పోతాయి. నెక్స్ట్ మేము మీ బేసిక్ పర్సనాలిటీస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరూ పెళ్ళి అయ్యే టైంకి మనకి ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్, సెట్ ఆఫ్ మోరల్స్, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సెట్ ఆఫ్ ఎమోషన్స్, మన సెట్ ఆఫ్ రెస్పాన్సెస్ అన్నీ ఒక ఫిక్స్ అయిపోయి ఉంటాయి దాదాపు చాలామందికి. సో వీఆర్ బ్రింగింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు ద రిలేషన్షిప్. అలాగే అదర్ పర్సన్ కూడా, మన స్పౌస్ కూడా ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్, థాట్స్, బిలీఫ్స్ అన్నీ తీసుకొస్తారు. ఆ రెండింటికి క్లాష్ అయినప్పుడే మనకి ప్రాబ్లం. సో మీరు బేసిక్గా మీ పర్సనాలిటీ ఏంటి, మీ నమ్మకాలు ఏంటి, మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎట్లా రెస్పాండ్ అవుతారు, మీ బేసిక్ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉంటుంది, ఒక సిచ్యువేషన్ని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు అనే దానికి కూడా మేము డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము. హిస్టరీతో పాటు కొన్నిసార్లు సైకలాజికల్ టెస్టింగ్ కూడా చేస్తాము. సైకలాజికల్ టెస్టింగ్ అంటే సైకోమెట్రీ కానీ లేదా పర్సనాలిటీ అసెస్మెంట్ కానీ చేస్తాము. అట్లా చేసినప్పుడు మీ బేసిక్ పర్సనాలిటీస్ ఎట్లా ఉన్నాయి, సో ఆ పర్సనాలిటీస్ వల్ల ఎటువంటి క్లాష్ వస్తుంది అనేది. సో దాదాపు ఈ టైం వరకు, ఇవన్నీ ఒక 4-5 సెషన్స్ అవుతాయి కదా, ఈ టైం వరకు మాకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేసి ఉంటుంది ఎటువంటి ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అటువంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక ABC మోడల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఇప్పుడు చాలాసార్లు కపుల్ ఎవరైతే థెరపీకి వస్తారో లేదా థెరపీ నిజంగా అవసరం ఉండి కూడా థెరపీకి వెళ్ళని కపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్గా ఎటువంటి ఇష్యూ అవుతుందంటే, ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికి ఒకరు ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. అట్లా రెస్పాండ్ అవ్వడం వల్ల ఇంకొకరు హర్ట్ అవుతారు, హర్ట్ అయ్యి ఇంకో రకంగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ రెస్పాన్స్కి మళ్ళీ మొదటి వాళ్ళ రెస్పాన్స్, అట్లా 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 ఒక సైకిల్ లాగా అయిపోతుంది. ఒక సుడిగుండం లాగా వాళ్ళు మెల్లమెల్లగా ఒకరి రెస్పాన్స్ తర్వాత ఒకరి రెస్పాన్స్ అలా వాళ్ళు మెల్లిగా కింది బాటం దాకా వెళ్ళిపోతారనమాట. మామూలుగా కొన్ని రిలేషన్షిప్స్లో ఎవరైనా కపుల్లో ఈవెన్ ఒక్క పర్సన్ కొంచెం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మెచ్యూరిటీ కానీ ఉన్నా కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక చోట వాళ్ళు ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. నిజంగా చాలాసార్లు సక్సెస్ఫుల్ కపుల్ అంటే చాలా తక్కువ డిస్కార్డ్ ఉండే వాళ్ళలో పాజిటివ్ పాయింట్ అదే, వాళ్ళు ఎట్లా చిన్న గొడవల్ని పెద్ద గొడవల్లాగా అవ్వకుండా చూసుకుంటారు అనేది చాలా పాజిటివ్ పాయింట్. చిన్న గొడవలు కూడా అవ్వకుండా ఎవరు ఉండరు కాబట్టి చాలామంది చిన్న గొడవలు అవుతాయి, అవి పెద్ద గొడవల దాకా అవ్వకుండా ఎట్లా ఉంటాయి అనేదాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఎలా డీల్ చేస్తారు అనేది. సో చాలామందికి ఆ విషయం తెలియక అసలు ఆ సైకిల్లో పట్టుపోయి మొత్తం కింది దాకా వెళ్ళిపోతుంటారు అనమాట. మేము ఈ సైకిల్లో డిఫరెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి పాయింట్అవుట్ చేస్తాము. చూడండి, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు ఇట్లా రెస్పాండ్ అవుతున్నారంటే మీ బిలీఫ్ ఇట్లా ఉంది, మీ థాట్ ఇట్లా ఉంది, ఈ ప్లేస్లో మీరు ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి మీ స్పౌస్ ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇవన్నీ మేము పాయింట్అవుట్ చేసి చూపిస్తాము. చూపించి ఆల్టర్నేటివ్ బిలీఫ్స్ అంటే ఇలా కాకుండా వేరే ఏ రకంగా ఆలోచించవచ్చు, ఇలా కాకుండా వేరే ఏ రకంగా రెస్పాండ్ అవ్వచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఆల్టర్నేటివ్ బిహేవియర్స్ అండ్ ఆల్టర్నేటివ్ బిలీఫ్స్ అన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాము. అండ్ అది కూడా ఇద్దరికి. చాలామందికి ఏముంటుందంటే, నా
రెస్పాండ్ అయ్యేది, ఇట్లా రియాక్ట్ అయ్యేది. నన్ను కూడా ఎందుకు వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, నాకు కూడా ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, ఆయన అట్లా అంటున్నాడు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను, అప్పుడు తప్పు ఆయనది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే కపుల్ ఇద్దరూ వాళ్ళ వాళ్ళ యాక్షన్స్కి, వాళ్ళ వాళ్ళ బిహేవియర్కి, థాట్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది చేంజ్ చేసుకుంటేనే ఫైనల్గా ఈ విషయ సైకిల్, ఈ సర్కిల్ నుంచి వాళ్ళు బయటపడేది. అట్లా బయటపడగలిగితేనే వాళ్ళు ఆనందంగా ఉండేది. ఆనందంగా అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ అట్లీస్ట్ మ్యారిటల్ మనశ్శాంతినే దొరికేది. సో ఇది బేసిక్గా అందరికీ సేమ్ లాగా చేయము. డిపెండింగ్ ఆన్ పర్సన్, డిపెండింగ్ ఆన్ కపుల్ మనం డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. అండ్ ప్రతి మ్యారిటల్ థెరపీకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళు చేసేదాన్ని బట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి, లెవెల్ ఆఫ్ డిస్కార్డ్ని బట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఓవరాల్గా మాత్రం దిస్ ఇస్ హౌ వి డూ. అండ్ యాక్చువల్గా మ్యారిటల్ థెరపీకి తీసుకోవాలనుకోవడం నిజంగా రోజు రోజు కొట్టుకొని చచ్చేదానికంటే ఏదో ఒక స్టెప్లో మనం బెటర్ చేసుకుందాము, మన లాంగ్ టర్మ్ హ్యాపీ లైఫ్కి ఇన్వెస్ట్ చేసుకుందాము అనుకొని మ్యారిటల్ థెరపీకి రావడం అనేది నా ఉద్దేశంలో చాలా మంచి ఐడియా. ఈ మధ్య ఎడ్యుకేటెడ్ కపుల్ పెరుగుతున్నారు కాబట్టి ఇలాంటి థెరపీ తీసుకోవాలి అనుకునే కపుల్ కూడా పెరుగుతున్నారు. అండ్ వేరే ఇప్పుడు లాస్ట్ మంత్ ఒకరు వేరే స్టేట్ నుంచి వచ్చి కొన్ని రోజుల నుండి కపుల్ థెరపీ తీసుకొని వెళ్ళారు, కేవలం కపుల్ థెరపీ కోసం వచ్చి. అండ్ దే వర్ సో హ్యాపీ బై లీవింగ్. చాలా యంగ్ కపుల్, ఎడ్యుకేటెడ్. సో ఎడ్యుకేటెడ్ వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి చాలామంది లేదు ఎందుకు ఇట్లా ఉండాలి, కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసి, కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి మనం తర్వాత హ్యాపీగా ఉండొచ్చు కదా అని రకంగా రెస్పాండ్ అవుతున్నారు. చాలాసార్లు పిల్లల కోసం అయినా మనం రిలేషన్షిప్లో కలిసే ఉండండి అని అడ్వైస్ చేస్తూ ఉంటారు కదా. పిల్లలు కూడా రోజు గొడవలు, రోజు ఇష్యూస్, అమ్మ నాన్నతో మాట్లాడకపోవడం లాంటివి చూస్తూ ఆనందంగా అయితే పెరగలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా రిజాల్వ్ చేసుకోవాలని వచ్చే మిడిల్ ఏజ్డ్ కపుల్ ఉన్నారు చాలా ఎక్కువ మంది. పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇట్స్ బెటర్ అట్లీస్ట్ ఈ ఏజ్లో మనం స్టాప్ చేద్దాము అని అనుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. అన్నిటికంటే ఇంకా అడ్వాన్స్డ్గా మ్యారేజ్ టైంలోనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అండ్ అడ్జస్ట్మెంట్కి వచ్చే కపుల్ కూడా ఉన్నారు. సో మ్యారిటల్ థెరపీకి వచ్చే వాళ్ళంటే, ఏ థెరపీకి వచ్చే వాళ్ళైనా సరే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ ట్రైయింగ్ టు స్టే ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్. కమిటెడ్ రిలేషన్షిప్ అంటే కేవలం లీగల్గా లేదా సొసైటీలో సోషల్గా కమిట్మెంట్ ఉండడం కాదు, ఎమోషనల్ లెవెల్లో కూడా స్పౌస్కి కమిట్ అయి ఉండడం అనేది చూపిస్తుంది మ్యారిటల్ థెరపీలో. వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు, వాళ్ళ రెడీనెస్ అనేది మనం మ్యారిటల్ థెరపీలో చూడొచ్చు. సో ఐ రియలీ రెస్పెక్ట్ పీపుల్ హూ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే చాలామంది నాకెందుకు థెరపీ, కావాలంటే నువ్వు వెళ్ళు, నీకే ప్రాబ్లం ఉంది లాంటివి చెప్తూ ఉంటారు. ఎంతో ఫార్వర్డ్ వాళ్ళే, కొంచెం మెచ్యూరిటీ, కొంచెం లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే లేదు ఇట్లా కాదు సిచ్యువేషన్, మనకి ఎందుకో సెట్ అవ్వట్లేదు, బెటర్ ఒకసారి వెళ్ళి మనం అన్నీ అసెస్ చేయించుకొని చూసుకుందాం, ఇక్కడ పర్సనాలిటీ క్లాష్ వస్తున్నాయా అన్నట్టుగా ఆలోచించేది. సో ఇది 2 పార్ట్స్ పొడవు ఎందుకైందంటే యూజువలీ వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఐ గెట్ క్యారీడ్ అవే, అందుకని ఇది చాలా ఎక్కువ అయిపోయింది. సో మీకు మ్యారిటల్ థెరపీ గురించి ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ అయినా చేయండి. చాలామంది నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పోస్ట్ ఆన్ యూట్యూబ్. మీరు ఎవరైనా నాకు ఫోన్ నెంబర్స్ కావాలి అంటే నాకు దయచేసి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మెసెంజర్లో కానీ మెసేజ్ పెట్టండి. సో దట్ ఐ కెన్ రెస్పాండ్ అండ్ ట్రై టు డూ సంథింగ్.